ఈ బుక్ జనరల్గా మనకు మీరు బయట నేను ఎప్పుడైతే ఒక మాట చెప్తున్నానో ఇది దయచేసి మీరు నోట్స్లో రాసుకోవాలి సార్. రైట్, ఫస్ట్ థింగ్ మనకు తెలుగు మీడియంలో అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి 2 పుస్తకాలు రిలీజ్ చేసే మొట్టమొదటి టీచర్ని నేనే. ఒక మామూలు పుస్తకము 300-400 పేజ్ ఉంటుంది. జనరల్గా దాంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి తెలియదు, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలియదు. ఒక టీచర్ వస్తారు, బుక్ రిలీజ్ అయింది అంటాడు, రైట్, మీరు నమ్మకంతో కొట్టారు. నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ సార్, రైట్, నేను ఎక్కడో పెట్టాను సార్, నేను బాగా నమ్మేది, నా ఫ్రెండ్స్ తోటి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తుంటాను సార్, నేను బాగా నమ్మేది ఈ సిద్ధాంతాన్ని సార్, వెరిఫై ఫస్ట్ బై నెక్స్ట్. నేను ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో అది మీకు చూపెడతాను. నేను ఏదైతే చూపెడుతున్నానో అది మీరు యాప్లో చూడగలుగుతారు. మీరు యాప్లో ఏదైతే చూస్తున్నారో అదే బుక్ మీ ఇంటికి వస్తుంది. సారీ, మీరు ఏదైతే చూస్తున్నారో దానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం కంటెంట్ తోడై మీకు బుక్ వస్తుంది. రైట్, ఇట్ ఈజ్ నాట్ మీటింగ్ మై ఎక్స్పెక్టేషన్, ఇట్ ఈజ్ ఎక్సీడింగ్ ద ఎక్స్పెక్టేషన్. రైట్, భార్యకు 2 చెప్పాలి, 4 చెయ్యాలి, స్టూడెంట్స్కి 1 చెప్పాలి, 10 చెయ్యాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వెరిఫై ఫస్ట్. నేను ఏదైతే చెబుతున్నానో యాప్లో మీకు అది కనబడాలి. నేను ఇప్పుడు చూపెడతాను. అది కనబడిన అన్ని టాపిక్లు, కాన్సెప్ట్లు, మోడళ్ళు, బైలింగ్వల్, స్మార్ట్ అప్రోచెస్ అన్నీ చూసుకోండి. చూసి కన్విన్స్ అయిపోయిన తరువాత బుక్ తీసుకోండి. మీరు పూర్తిగా కన్విన్స్ అవుతారనే 5000 పుస్తకాలు ఆర్డర్ చేసిన, ఫ్లాట్ 72 అవర్లో అమ్ముడుపోతాయి. రైట్, నాకంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నో అమెజాన్, నో ఫ్లిప్కార్ట్, నో బుక్ స్టోర్, ఎవరికి ₹1 కమిషన్ కూడా ఇవ్వను సార్. వాళ్లకు సగం పర్సంటేజ్ కమిషన్ ఇచ్చి ఆ సగం పర్సంటేజ్ ఛార్జీలు స్టూడెంట్ మీద వేయడం ఎందుకు సార్? నా కంటెంట్ నచ్చినట్టు అవుతే స్టూడెంట్ నా దగ్గరికే వస్తాడు. సినిమాని నేనే రిలీజ్ చేస్తా. ఏ మధ్యలో అమెజాన్లో దొరకదు, ఫ్లిప్కార్ట్లో దొరకదు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఇప్పుడైతే దొరకదు. ఫ్యూచర్లో అవ్వచ్చు, మోస్ట్ లైక్లీ అవ్వకపోవచ్చు కూడా. వెరిఫై ఫస్ట్, బై నెక్స్ట్.